నేను నా అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికే నాకు హెల్ప్ చేసిన ఒక కుక్వేర్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. యాక్చువల్గా నా అనారోగ్యం వల్ల నేను తీసుకున్న ట్రీట్మెంట్కి నేను చాలా వీక్ అవ్వడం, దాంట్లోంచి నేను చాలా త్వరగా కోలుకున్నా. ఆ వీక్నెస్లోంచి త్వరగా బయటికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ నా ఫుడ్ అంతా కూడా ఈ ఆయిల్లెస్ వాటర్లెస్ కుకింగ్లో నేను వండుకుంటాను కాబట్టి దాంట్లో పోషకాలన్నీ ఉండడం వల్ల చాలా అతి తక్కువ సప్లిమెంట్స్ వేసుకుని నేను త్వరగా రికవర్ అయ్యా. అంతేకాకుండా ఫుడ్లోంచి నాకు కావాల్సిన సప్లిమెంట్స్ అన్నీ కూడా అందడం వల్ల నా బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ కూడా త్వరగా నార్మల్ అయిపోయినాయి. అంతేకాకుండా ఇలాగా నేను ఏదైతే బెనిఫిట్ చెందానో ఇది అందరికీ తెలియాలి, అందరికీ చెందాలనే ఈ వీడియోని నేను అందరికీ చూపించడం జరుగుతుంది. నాకు ఈ ఫుడ్ గురించి ఏవైతే వాడతామో ఇవన్నీ కూడా నేను ఒకప్పుడు చాలా బాగా అందరికీ సేల్ చేశా. ఆ సేల్ చేసినప్పటి నుంచి ఇది మధ్యలో ఎప్పుడు బ్రేక్ చేయలేదు, కానీ మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ ఉంటాను అనమాట. ఈ మధ్య నాకు పాత ఒక కస్టమర్ మళ్ళీ రిటర్న్లో వచ్చి ఇంకా తన కిచెన్లో ఇవన్నీ పెంచుకోవాలనుకుంటున్నాను, ఫ్యామిలీ పెద్దదైంది, సో గిన్నెలు కూడా పెంచుకుందాం అనుకుంటున్నాను వచ్చారు. సో ఆవిడ ఎక్స్పీరియన్స్, ఆవిడ పొందిన బెనిఫిట్స్తో సహా ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నా. ఇంకెందుకు కలిసి వెంటనే ఆవిడ ఒపీనియన్ కూడా తెలుసుకోండి, చూసేసేయండి. మీకు కూడా ఎవరికైనా ఇలాంటి హెల్త్ ప్రోడక్ట్స్ మీద ఏమన్నా ఎంక్వైరీస్ ఉన్నా, ఏమన్నా రిక్వైర్మెంట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. సో ఇంకెందుకు కలిసి నా వీడియో చూసేయండి, కస్టమర్ ఒపీనియన్ చూసేయండి. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ శ్యామల, కంగ్రాచ్యులేషన్స్. నీ తీసుకున్న డిసిజన్కి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని అందరం అంటాము, కానీ ఆ హెల్త్ కోసం ఉపయోగపడే గిన్నెలు కొనడానికేమో వెనక ముందు ఆలోచిస్తాము. కిచెన్లో కాస్ట్లీయెస్ట్ ఫ్రిడ్జ్ పెట్టుకుంటాము, వుడ్ వర్క్కి మాడ్యులర్ కిచెన్కి చాలా పెడుతున్నాము, కానీ మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే గిన్నెల గురించి ఏమాత్రం పట్టించుకోవట్లే. ఇలాంటి తరుణంలో నువ్వు తీసుకున్న డిసిజన్ చాలా బాగా అనిపించింది. అయితే ఆల్రెడీ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నావు? ఒక గిన్నె ఉన్నట్టు ఉంది కదా నీ దగ్గర. నీకేమైనా డిఫరెన్స్ అనిపించిందా నార్మల్ కుకింగ్కి? ఓకే, బిర్యానీ చేస్తే ఒక 7 minutes బిఫోర్ గానే కుక్ అయిపోతుంది. ఓకే, తర్వాత పొడి పొడిగా చక్కగా వస్తుంది, టేస్ట్ కూడా. ఓకే, సో అందుకని మిగతా కూరలు వండుకోవడానికి అన్నిటికి కూడా ఉండాలని ఇవి తీసుకుంటున్నాం. స్మాల్ వెజల్ కావాలని కర్రీస్ కి. ఇది మనం వాటర్లో వేయకుండా అన్ని రకాల కూరగాయలు కుక్ చేసాం కదా, టేస్ట్ చేసావు కదా. నార్మల్ కుకింగ్కి దీనికి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? కుకింగ్ అంటే కాస్త చప్పగా ఉంటాయి, దీనిలో కొంచెం స్వీట్నెస్ అనేది పోకుండా ఉంది. ఓకే, అంటే మనకి దీంట్లోంచి న్యూట్రిషన్ పోదు కాబట్టి ఇవి మనకి టేస్ట్ డిఫరెన్స్ ఉంటాయి. సో ఈ మధ్యకాలంలో అందరూ కూరగాయలు ఎక్కువ తినండి అంటున్నారు. సో ఇలాంటి ఉట్టి కూరగాయలు తిని ఉండగలను అనుకుంటున్నావా? అంటే దీన్ని కొంచెం డెఫినెట్ గా ఈ కూరగాయలు తినేసి ఉండొచ్చు. ఏదో ఒక పూట అయితే ఈ ఉట్టి కూరగాయలు తినేసి ఉండొచ్చు. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ గుడ్ హెల్త్ అండ్ ఫర్ యువర్ వైజ్ డిసిజన్. ఓకేనండి, బాయ్.